హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే శుక్రవారం కాబట్టి నేనైతే గడప కడిగి గడపకైతే ఇలా ముగ్గులు వేసుకున్నాను. గడప సైడ్లో రెండు సైడ్లో అయితే ఇలా అమ్మవారి పాదాలు అయితే వేసుకుంటానండి. ప్రతి శుక్రవారం నేనైతే ఇలా గడప అలంకరించుకుని అమ్మవారి ముగ్గులు రెండు సైడ్లో అయితే వేసుకుంటానండి. ఇలా వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. శుక్రవారం రోజు అమ్మవారి పాదాలు ఇలా వేసుకుంటే ప్రత్యేకంగా అమ్మవారి మన ఇంట్లోకి వచ్చి మనల్ని ఆశీర్వదించినట్టు అంటారు కదండి. అందుకని నేను ఇట్లా అమ్మవారి పాదాలు శుక్రవారం వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా గడప ముందు అయితే ఇట్లా అయితే నేను సింపుల్గా అయితే ఇట్లా వేసుకుంటున్నానండి. డిజైన్ అంటే ఖాళీగా ఉండకుండాని అలా వేసుకుంటే బాగా అనిపిస్తుంది కదండి. అయితే ఈ గుమ్మం ముంగట అయితే ఇలా సింపుల్గా అయితే ముగ్గేసుకుంటున్నానండి. మా గుమ్మం ముంగట అయితే ఎక్కువ ప్లేస్ ఉండదండి. పల్లెటూరులో అయితే పెద్ద పెద్ద వాకిళ్ళు ఉంటాయి కదండి. ఇక్కడైతే చిన్న చిన్న వాకిళ్ళే కదండి. అయితే ఇంకా నేను చిన్న చిన్న ముగ్గు వేద్దామే కదా అని ఇంకా ఇట్లా అయితే చిన్నగా అయితే వేసుకుంటున్నానండి ముగ్గు అయితే. ఇంకా లాస్ట్లో అయితే ఇంక ఇట్లా మధ్యలో అయితే ఇంట్లో పెట్టేసి ఇంకా సైడ్కి అయితే ఇంకా సింపుల్గా వాల్స్ వేద్దామని ఫిక్స్ అయింది. ఇక సైడ్ వాల్స్ అయితే ఈ విధంగా వేసుకుంటున్నానండి. సైడ్ వాల్స్ వేస్తేనే కదా ముగ్గుకు అనేది లుక్ వస్తుంది కదా అండి. సైడ్ వాల్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇలా అయితే టూ సైడ్ అయితే సైడ్ వాల్స్ అయితే వేసుకుంటున్నానండి. ముగ్గుకు అందంగా అనిపిస్తుంది అండి. లాస్ట్లో వచ్చేసరికి అయితే ముగ్గు కంప్లీట్ అయింది. ఇక మధ్యలో అయితే పసుపు కుంకుమ అయితే ఇంకా ఇలా వేసుకుంటున్నానండి. ఇక లాస్ట్ ఫైనల్ అయితే ముగ్గు లుక్ అంటే ఇలా ఉందండి. బాగుందండి. అయితే ప్రతి శుక్రవారం నేను ఇలా వేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎంతైనా బయట ఇల్లు చూసి బయట చూసి ఇంటి ఇల్లాలని చూడాలంటారు కదండి. అది కరెక్టే అండి. ఇక్కడైతే నేను అమ్మవారికి అయితే ఇంకా సేమియా పాయసం అయితే చేస్తున్నానండి. పాయసం అయితే ఇంకా దగ్గర పడ్డదా లేదా అని చూడడానికి వచ్చానండి. ఇంకా లాస్ట్లో అయితే పాయసం చూసుకుంటూ అంటే ఇంకా దేవునికి అయితే దీపం ముట్టిస్తున్నానండి. ఇంకా ఫస్ట్లోనే ఇంకా దేవుణ్ణి అయితే ఫోటోలు అలంకరించుకున్నానండి. ఇంకా ఇలా లాస్ట్లో అయితే దీపం ముట్టించి ఇంకా అగరబత్తిని కూడా ముట్టించేసి ఇక దేవునికి అయితే అగరబత్తీలు అయితే పొగ అయితే వేస్తున్నానండి దేవుళ్ళకు. ఇలా వేసుకుంటుంటే మనకు చాలా అనిపిస్తుందండి, చాలా బాగా అనిపిస్తుందండి. శుక్రవారం ఇలా పూజ చేసుకోవడం అంటే ఎంతమందికి ఇష్టం అండి. నాకైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నాకు చాలా ఇష్టం అండి. నేను ప్రతిరోజు శుక్రవారం అయితే పొద్దున్నే లేస్తాను. ఫస్ట్ పూజ చేసుకున్న తర్వాతనే మిగతా పనులు స్టార్ట్ చేస్తానండి. నాకు అలా చేయడం అంటే చాలా ఇష్టం అండి. మీకు ఎంతమందికి ఇలా చేయడం ఇష్టమో కింద కామెంట్ చేయండి ప్లీజ్ అండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా దేవునికి అయితే ఇంకా ఇలా అయితే ఆరతి ఇచ్చేస్తున్నానండి. ఇంకా ఆరతి ఇచ్చేసి అయితే ఇంకా నేనైతే ఇక లాస్ట్లో అయితే నేను ఇంకా ఆరతి అయితే ఇంకా నేను తీసుకుంటున్నానండి. అమ్మవారికి అలాకి ఇచ్చేసి ఇంకా నేను ఆరతి అయితే తీసుకుంటున్నానండి. ఆరతి తీసుకుంటున్నాను. ఇలా తీసుకున్న తర్వాత ఇంకా ఆరతి అయితే అక్కడ పెట్టేసి అయితే లాస్ట్లో ఇంకా ప్రసాదం చేసుకున్నాం కదండి. ఆ ప్రసాదం అయితే అమ్మవారికి అయితే పెట్టేస్తున్నానండి నైవేద్యంగా. ఇంకా లాస్ట్లో ఇంకా మనకు ఏం కోరికలు ఉంటాయో అవైతే ఇంకా నేను మొక్కేసుకుంటున్నానండి. ప్రసాదం ఇంకా మా చిన్నోడైతే ఏడుస్తుండండి ప్రసాదం పెట్టని. ఇక లాస్ట్లో అయితే ఇక మా పక్క అబ్బాయికి పక్క అబ్బాయి వచ్చాడండి. మా పక్క అబ్బాయికి మా ఆయనకు మా అన్న అయితే నేను ఊరు నుంచి వచ్చాడండి. మా అన్నకైతే ఇంకా మా పక్క పాపకు మా పెద్ద బాబు కూడా లాస్ట్లో అయితే ప్రసాదం అయితే తింటున్నారండి. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.